వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతం కోసం చేసిన ప్రసాదాల వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో 1 by 1 వస్తున్నాయి. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ దట్ వీడియో. సో లాస్ట్ టైం చేసిన గారెల వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వీడియోలో ప్రసాదంతో చేసిన బూరెలు చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే, కొత్తగా వరలక్ష్మి వ్రతం దలుచుకునే వాళ్ళు ఉంటే నా వీడియోస్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకి నిజంగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 గ్లాస్ రైస్ అండ్ దానికి ½ గ్లాస్ మినపప్పుని నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, లేదంటే 4 hours అయినా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. సో దీన్ని వాటర్ లేకుండా రెండు కూడా ఒకేసారి మిక్సర్లో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటీ అది చాలా తక్కువ కాబట్టి మిక్సర్లో వేసేసుకుని కావాల్సినంత సాల్ట్ వేసుకుని 3 to 4 tablespoon వాటర్ అనేది ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను గ్రైండ్ చేస్తున్నప్పుడు మధ్యలో అనేది ఇంకా వాటర్ వేయను అనమాట. సో చూసారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా వచ్చింది. అండ్ నేను ఇక్కడ ఇప్పుడు ఫింగర్తో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఏంటంటే ఆ బేటర్ అనేది ఫింగర్కి ఎలాగైతే పట్టి ఉందో అలా పట్టి ఉండాలన్నమాట. అప్పుడు మనకి లోపల ప్రసాదంది పూర్ణం పెట్టినప్పుడు మనకి బైండింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది చాలా మెయిన్ పాయింట్. సో మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని ఒక పించ్ కుకింగ్ సోడా వేసుకున్నాను. ఇట్స్ టోటల్లీ ఆప్షనల్. నేనైతే వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని ½ an hour దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ ప్యాన్లో 1 tablespoon గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికి 1 గ్లాస్ సూజీ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. సో నేను చూపించిన బేటర్కి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట లోపల స్టఫ్కి. సో 1 గ్లాస్ వేసేసుకొని ఇది లైట్ గోధుమ కలర్లోకి వచ్చేంత వరకు కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అండ్ సేమ్ అదే ప్యాన్లో 1.5 గ్లాస్ జాగరీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. బెల్లం పౌడర్ అనేది వేసుకుంటున్నాను. లేదనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. 1.5 గ్లాస్ జాగరీ పౌడర్కి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సేమ్ గ్లాస్ అనమాట. మీకు బేటర్కి, సూజీకి అండ్ ఇప్పుడు జాగరీకి, వాటర్కి సేమ్ గ్లాస్ మెజర్మెంట్స్తో మీకు తీసుకుని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నాను. మీకు ఈ రకంగా వేసుకోవడం ఇష్టం లేకపోతే కంప్లీట్గా పౌడర్ చేసేసుకుని వేసుకోండి. నాకు ఈ రకంగా ఇష్టమని నేను ఇలాగా పీల్స్తోనే వేసేసుకున్నాను. చూసారు కదా, ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఏదైతే సూజీ ఇందాక గీలో ఫ్రై చేసుకున్నామో అది ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు లమ్స్ అనేది ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం టైట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ లైక్ 10 minutes 8 minutes అలా తీసుకుంటుంది. చూసారు కదా, ప్యాన్కి వదిలేయాలన్నమాట. ఈ సూజీ ఏదైతే ఉందో అది లోపల ప్యాన్కి వదిలేస్తే మనకి కరెక్ట్ అనమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని అండ్ కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే నేను ఈ రకంగా బాల్స్ చేసుకుంటున్నాను. అండ్ లోపల బాల్స్ అనేది చిన్నవి లేదంటే మీడియం సైజులో చేసుకోండి. ఎందుకంటే దానిపైన బైండింగ్ ఉంటుంది. అండ్ ఆ బైండింగ్ తర్వాత మనం ఆయిల్లో వేస్తామో అది మళ్ళీ కూడా ఇంకా పెద్దగా అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకుని కొంచెం చిన్నగా కానీ మీడియం సైజులో కానీ బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం పక్కన పెట్టుకున్న బేటర్ని తీసుకుని అండ్ మనం ఇందాక చేసుకున్న సూజీ బాల్ ఉంది కదా, అది వేసేసుకున్నాను. చూసారు కదా, సేమ్ నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదనమాట. అండ్ ఆ పిండిని ఏదైతే తీసుకున్నానో అది ఎక్సెస్ని ఇలాగా బౌల్కి ఎడ్జెస్న ఇలా తీసేస్తున్నాను. సో దట్ దానికి తోకలు కానీ ఎక్స్ట్రా పిండి ఆయిల్లో పడిపోవడం కానీ ఏమీ ఉండదన్నమాట. చూడండి, 1 by 1 వేసేసుకుంటున్నాను జాగ్రత్తగా. అండ్ ఇక్కడ ఏంటంటే లోతుగా ఉన్న గిన్నెలో మాత్రమే ఆయిల్ వేసుకుంటే అది మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో కొంచెం వెడల్పుగా కాకుండా కింద లోతుగా ఉండాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. సో అంతే, వేసిన ఒక 10 seconds తర్వాత మీరు మూవ్ చేస్తే సరిపోతుంది. హార్డ్లీ లైక్ 3-4 minutesకి మనకి బూరెలు రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు యాస్టీస్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ అయ్యి ఉంటే మీరు డబల్ ది క్వాంటిటీ చేసుకుని మీరు యాస్టీస్గా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అండ్ మెజర్మెంట్స్తోని ఈజీగా ఒక 3 to 4 members ఈజీగా తినచ్చు. ఎక్కువగా తినే వాళ్ళకైతే 3 members ఈజీగా సరిపోతుంది. లేదు అనుకుంటే 4 to 5 members సరిపోతుంది. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో.
తినడానికి కూడా చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసి డెఫినెట్గా నాకు కామెంట్స్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.